నిజామాబాద్ నగరంలోని హమాల్వాడి కాలనీలోకి ఒక ఇంట్లో మంటలు చెలరేగాయి. సిలిండర్ లీక్ అయి మంటలు చెలరేగి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. మంటలు ఆర్పే ప్రయత్నంలో కుటుంబ సభ్యుడు రాపాల సతీష్ కు గాయాలయ్యాయి. నిమిషాల వ్యవధిలో అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఏజెన్సీ నిర్వాహకులు సిలిండర్ ను కస్టమర్ కు ఇచ్చేటప్పుడు స్టవ్ కు బిగించి చెక్ చేయకపోవడంతో ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. నూతన సిలిండర్ కావడంతో వంట చేసేటప్పుడు నెమ్మదిగా గ్యాస్ లీక్ అయి పక్కనే ఉన్న దీపంకు మంటలు వ్యాపించడంతో ఈ ప్రమాదం జరిగిందని గృహిణి తెలిపారు. ఏజెన్సీ నిర్వాహకులు డెలివరీ బాయ్ ఛార్జ్ కింద డబ్బులు తీసుకుని కూడా వినియోగదారులకు సిలిండర్ ను చెక్ చేసి ఇవ్వకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ చేసిన గుడ్డు పెట్టురా వంట చేసుకున్నామంటే వచ్చిండు ఇట్లా పెట్టడానికి పోయి పెట్టిండు. అది ఇట్లా దీపం పుట్టించుకున్నాము. దాని దీపం ఇక్కడికి కొట్టేసి అది గుడ్డికి మంట అంటుకుందైతే ఇక వదలనే లేదు. ఆయన ఆపడానికి దుప్పట్లు గొంతలు అని కప్పుతూనే ఉన్నాడు. రోడ్డు మీద పబ్లిక్ వాళ్ళు కూడా వచ్చింది లోపలికి వచ్చి అది ఇది అనిపించిన ఆయన ఒక్కడే ఉన్నాడు లోపల. ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. మా ఆయన ఫైర్ ఇంజన్ వచ్చింది. కప్పుకునే దుప్పట్లు పోయినాయి, వంట డబ్బలు, కూలరు, వండుకునే సామాన్లు, బిందెలు అన్ని పోయినాయి. మొత్తం జరిగింది. వేడి మొత్తం మండుతుంది. ముఖం ప్రాణం హాస్పిటల్ రైతుకి వచ్చినాము. 4 months అయిపోయింది.